అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి అవునండి. ఎప్పుడు మనం వింటూ ఉంటాము ముక్కలేందే ముద్ద దిగదండి. అలాగే మా ఇంట్లో బిర్యానీ ఉన్నా గానీ పచ్చడితో తినాల్సిందేనండి. సో సంవత్సరం అంతా కూడా మా ఇంట్లో పచ్చడి నిలువుగా ఉంటుంది. సో ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే తెల్ల నువ్వుల మామిడి పచ్చడి. ఇది ఎలా చేసుకోవాలో చూసేసేయండి. సో ఇక్కడ నేను డిఫరెంట్గా కారాన్ని చేంజ్ చేసి కారం వాడానండి. దాని పేరు కారాన్ని. ఇది ప్రమోషనల్ కాదండి. సో ఇప్పుడు నేను కొలతలతో చెప్తాను. ఇక్కడ 2 కిలోల మామిడి ముక్కల్ని తీసుకున్నాను. సో 2 కిలోల మామిడి ముక్కలు అంటే కిలో చొప్పున మీరు పావు కిలో కారం, పావు కిలో ఉప్పు, పావు కిలో ఆవ నూనె. సో ఈ విధంగా చూసుకుంటే మనము హాఫ్ కేజీ వాడుకుంటున్నామండి ఈ పచ్చడి పెట్టడానికి. సో ఇప్పుడు తెల్ల నువ్వుల్ని మీరు కడాయిలో వేసేసుకొని స్టవ్ సిమ్లో ఉంచి లైట్గా వేడి చేసుకోండి. అంటే నువ్వుల్లో ఉండే పచ్చితనం పోయే వరకు. సో ఇలాగా పచ్చితనం పోయే వరకు వేయించేసుకొని వీటిని చల్లార్చి మిక్సీలో వేసేసేయండి. మిక్సీలో వేయడం అంటే మరీ పౌడర్ చేయడం కాదండి, బరుసుగా మిక్సీ పట్టండి. సో ఈ విధంగా బరుసుగా పట్టిన ఈ నువ్వుల పొడిని మీరు కడాయిలోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మనము అన్ని మసాలాలు కలుపుకోవడానికి ఒక పెద్దని గిన్నె తీసుకొని దాంట్లో నువ్వుల పొడి వేసేసి ఇక్కడ ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆవ పొడిని వేసానండి. ఇది కూడా నేను ఇంట్లోనే మిక్సీ పట్టాను. సో మీకు బయట పౌడర్ దొరుకుతుంది, లేదంటే మీరు ఇంట్లో ఫ్రెష్గా మీరు ఈ పౌడర్ని చేసుకోవచ్చు. ఇలాగా 1 టీ స్పూన్ ఆవ పొడిని యాడ్ చేశాక ఇక్కడ 100 గ్రామ్స్ వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది బరుసుగా పట్టిన పేస్ట్. సో మీకు కావాలనుకుంటే మీరు ఉట్టి వెల్లుల్లిని కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ 100 గ్రామ్స్ వెల్లుల్లి పేస్ట్ వేశాక 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేశానండి. మీకు చెప్పాను కదండి, కారం నేను ఈసారి 3 మ్యాంగోస్ వాడట్లేదు. ఈసారి డిఫరెంట్గా కారాని అని పేరుతో ఉండే పచ్చడి కారంని వాడుతున్నానండి. అలాగే హాఫ్ కేజీ ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. కారం విషయానికి వస్తే ఈ కారం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి మీకు మార్కెట్లో దొరికితే మాత్రం మీరు ట్రై చేసి చూడండి. నేను ఈ కారము నేను కూరలోకి వాడుతున్నానండి. ఇప్పుడు కొత్తగా పచ్చడి కారం కూడా మార్కెట్లోకి వచ్చింది. సో మీకు కావాలనుకుంటే మీరు ఒకసారి ఈ కారంతో మీరు పచ్చడిని పెట్టి చూడండి. అలాగే మిగిలిపోయిన నూనెను కూడా యాడ్ చేసుకున్నాను. ముక్కల్ని నానబెట్టడానికి నేను పావు లీటర్ నూనెను వాడాను కదండి. తక్కిన మిగిలిన పావు లీటర్ నూనెని ఈ మసాలాలోకి వేసేసి బాగా కలిపేసుకోండి. సో ఇది నేను కారం విషయం చెప్తున్నాను, ప్రమోషనల్ వీడియో కాదండి. ఇది నా ఓన్గా నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. మనము మసాలాలని కలిపిన వాటిని ముక్కలపై వేసేసుకొని బాగా కలిపేసేయండి. పచ్చడంతా కూడా కలిపేసి ఇది ఒక 3 రోజుల వరకు పక్కకి పెట్టేసి ఆఫ్టర్ 3 డేస్ తర్వాత మీరు వేడి అన్నంలో నెయ్యితో పాటు తినండి. అదిరిపోతుందండి. ఈ పచ్చడి మీరు పప్పుతో, బిర్యానీతో, మా ఇంట్లో అయితే కంపల్సరీ 365 డేస్ పచ్చడి ఉండాల్సిందేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.